హలో అండి, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఇప్పుడు మేము ఇక్కడికి గ్రాండ్ ఇండియన్ నర్సరీకి వచ్చామండి. మొక్కల ప్రపంచము ఇది. ఇక వచ్చిన మేళా అండి, అది నర్సరీ మేళా. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో జరుగుతుందండి. 6 days 7 days ఉంటుంది ఇది. ఇంకా వచ్చి టికెట్ తీసుకుంటున్నాము. మాకు దగ్గరలోనే ఉంటుందండి. ఇగో టికెట్ తీసుకుంటున్నాము. 50 రూపీస్ టికెట్ అండి. పోయే వాళ్ళు వెళ్తున్నారు, టికెట్ తీసుకునే వాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు. ఇష్టం వచ్చిన వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు. చూడండి, లోపలికి వెళ్తున్నాను నేను టికెట్ తీసుకొని. ఇదివరకు చాలా వెళ్ళినామండి, అక్కడే 2-3 సార్లు వెళ్ళినాము. ఇక వెళ్ళినప్పుడల్లా జరిగినప్పుడల్లా మేము కూడా వెళ్తుంటాము అప్పుడప్పుడు టైంపాసు. వెళ్ళి అన్ని చెట్లకు సంబంధించిన స్టాళ్ళు ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయి. నేను చూస్తున్నాను. మా సార్ వచ్చేసి వీడియో తీస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు తీస్తున్నాడు. నేను ఒక దిక్కు ఇంటికి సంబంధించిన ఈ స్టాల్ కూడా ఉన్నాయండి, డెకరేషన్ పర్పస్వి. లక్కవరము బొమ్మలు ఉన్నాయి, షోకేస్లలో పెట్టుకునేటివి, కాపరు, అన్ని స్టాళ్ళు ఉన్నాయండి. చూడండి, ఇది సీతమ్మ జడ పూలు అంటారండి. ఇగో బంతి పూలు, రోజ్ పూలు, గులాబీ చెట్లు రకరకాలు ఉన్నాయండి. గులాబీ పూలు అయితే చాలా బాగున్నాయి. ఈ సక్లెంట్ అవిగా మెయింటైన్ చేసే వాళ్ళకి అయితే నా దగ్గర ఉన్నాయి. 2-3 ఉన్నాయి అవి. ఇవి వచ్చేసి పింగాణి అండి, సిరామిక్ ప్లాంట్ అంటారు చూడండి, అవి ఉన్నాయి. మళ్ళీ ఇది కోకోపీట్, వర్మి కంపోస్ట్, నీమ్ ఆయిల్, ఇవన్నీ చెట్ల ఫెర్టిలైజర్స్ అండి. నేను నీమ్ ఆయిల్ తీసుకున్నాను. ఇంకా ఒకటి జుంక మందారం అని తీసుకున్నాను. గులాబీలు ఒక 4-5 కలర్లు తీసుకున్నానండి. ఒకటి పింకు, ఒకటి రెడ్, ఒకటి కొండ మామిడి చెట్టు కూడా తీసుకున్నాను. అయితే తీసుకోవాలని ఇంట్రెస్ట్. డబ్బులు ఎన్నైనా పెట్టగలుగుతాం మనము. ప్లాంట్స్ ఉండాలని, చెట్లు ఉండాలి. రాధా మనోహర్ చెట్టు మా ఇంట్లో కూడా ఉందండి. ఒక్క రెక్కది, 2 ఉన్నాయి, ముద్దవి ఉన్నాయి, ఒక్క రెక్క ఉన్నాయి. ఇవి వచ్చేసి ఫుడ్కు సంబంధించినవి కూడా ఉన్నాయండి స్టాళ్ళు అన్నీ. ఇవి షో చెట్లు అండి, షోకు సంబంధించినవి. చాలామంది చాలా కొంటున్నారు. మేమైతే ఎక్కువ ఏం తీసుకోలేదండి, కొన్ని చూడ్డానికని వెళ్ళినాము, కొన్ని తీసుకున్నాం. మందారాలు అయితే చాలా ఉన్నాయి మా ఇంట్లో. నేను తీసుకున్నవి చాలాసార్లు తీసుకున్నాను. ఇక కొన్ని పోతున్నాయి, సమ్మర్ వచ్చేసి కొన్ని పోయినాయి, కొన్ని ఉన్నాయి. ఇది మంచి సింపుల్ చెట్టు అండి, సింపుల్గానే ఉన్నది. ఫ్లవర్స్ వచ్చినాయి, కలర్ చాలా బాగుంది. తీసుకుంటున్నాను. బాగుంది చెట్టు, సింపుల్గా ఉన్నా కానీ బాగుంది. చూడండి, అబ్బాయి ఇస్తున్నాడు నాకు, నేను తీసుకుంటున్నాను. ఇలాంటివి 60-70 రూపీస్ ఉన్నాయండి. ఇంకా ఎక్కువ రేటు అయితే చెప్తున్నానండి నేను. గులాబీ పూలు చాలా బాగున్నాయి. గులాబీ గార్డెన్స్ అయితే రకరకాల గులాబీలు ఉన్నాయండి. వైట్ వచ్చేసి, ఇంకా చామంతి పూలు, గులాబీలు ఎక్కువ ఉన్నాయి ఈ నర్సరీలో. సిరామిక్ పాట్స్ చూడండి, ఇండ్లల్లో పెట్టుకుంటే బాగుంటాయి. ఇవి బయట అంటే ఇంకా పెట్టుకోలేరు.
అన్నీ చూపిస్తున్నాను చూడండి. మీకు నచ్చితే చూడండి, వెళ్ళి చూపించాలి. కొనాలని ఏం రూల్ లేదు. తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, తీసుకోవాలనుకుంటారు కాబట్టి తీసుకోవచ్చు. వైట్ గులాబీలు చాలా బాగున్నాయి. గులాబీలు వచ్చేసి మళ్ళీ బంతిపూలు. అంతా తిరిగినామండి. ఈ వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, వర్షం పడుతుందో పడదో అనుకొని వెళ్ళినాం కానీ ఏం పడలేదు. మంచి ఎండ వచ్చింది, మంచిగా ఎంజాయ్ చేసినాము. అంటే మామూలుగా వాళ్ళే పెట్టిరండి, పోయినసారి పెట్టినంత లేదు ఈసారి. బోగన్విలియా చూడండి, అది 3000 4000 అంట ఒక్కటి. అడిగి చూసినాను, పక్కకు జరిగినాను, రేట్ అడిగినాను, పక్కకు జరిగినాగో. ఆటోలో చూడండి తీసుకొచ్చి పెడుతున్నారు. మేము థర్డ్ డేనో ఏమో పోయినామండి, థర్డ్ డే అనుకుంటా వెళ్ళినాము. అప్పుడే స్టార్ట్ అవుతుంది స్టాళ్ళు అన్నీ. ఇంకా పేర్లు కూడా కొన్ని స్టాళ్ళకు పెట్టలేరు, కొన్నిటికి పెట్టిండ్రు. నేను ఆ ఎడినియం అడిగినండి, 400 500 చెప్తుండ్రు. చిన్నది పాటు, పెద్దదైతే 3000 4000 ఉంది. చిన్న పాటే 400 300 అవుతుంది. 250 గుడి అన్నాడు, 300 గుడి అన్నాడు. లాస్ట్కి అడిగేసి వెనకకు మళ్ళినాము. ఇక ఫ్రూట్స్కి సంబంధించినవి అయితే బాగున్నాయండి. ఫామ్ హౌస్కి పెట్టడానికి కానీ, అవి అయితేయో కావో ఫ్రూట్స్ కానీ చెట్లు అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి చెట్లు. మేము ఫ్రైడేనండి వెళ్ళింది. అంత ఎక్కువ రద్దీ మీడియం ఉన్నారు. ఇవి అయితే బాగా నచ్చినాయండి ఈ చెట్లు అయితే నాకు. ఆగస్టు 6 వరకు ఉన్నదంట, ఇంకా ఉంటుందంట. ఇది చిన్న షోర్ చెట్లేనండి, బాగున్నాయి కానీ రేట్లు ఎక్కువ చెప్తున్నారు. నేనైతే ఏం తీసుకోలేదు. మీరు వెళ్ళండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగో కాయలైనవి చూడండి, బత్తాయి. ఇదేమో కొండ మామిడి. నాకు అదొకటి తెలియలేదండి, కామెంట్లో పెట్టండి. కొండ మామిడ అడవి మామిడ అంటారా తెలియదు. నేనైతే కాయలు ఉన్న చెట్టు తీసుకున్నాను. అది 1000 తెప్పిండ్రండి. 1000 చెప్పి లాస్ట్కు 600 500 ఇచ్చిండ్రు. నేనైతే లెక్కలేం చూసుకోలేదు. ఇగో ఇవన్నీ కూరగాయ విత్తనాలండి, అన్ని కూరగాయలు, పువ్వులు, కూరగాయలు విత్తనాలు. జర్దోజీ, బెండకాయలు, వంకాయలు, మిరపకాయలు, బీన్స్, ఇవన్నీ విత్తనాలు అయితే తీసుకున్నాను నేను. చూడాలి మరి అవి వేసిన తర్వాత వస్తాయా రావా చూడండి. ఈ ఫ్లవర్స్ ఇవి చూడండి, ఇవి ఈ దుంపలు కూడా తీసుకున్నానండి, ఫ్లవర్స్ దుంపలు. నేను వచ్చిన తర్వాత చూపిస్తాను, మేళలో తీసుకున్నాయని రాసి పెడతాను ఆ దుంప పెట్టేటప్పుడు. మందారాలు అయితే చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. మందారాలు కూడా చాలా బాగున్నాయి, రకరకాలు ఉన్నాయి మందారాలు. ఇంకా నాకైతే పెట్టబుద్ధి అవ్వట్లేదండి, ఉన్నాయి చాలా ఉన్నాయి. మర్మం తీసుకుంటున్నానండి. మర్మం అంటే తెలుసు కదా, పూలల్లో కట్టేది, అది తీసుకుంటున్నాను. ఇంతేనండి వీడియో. $600 का है मैम।
ఇదిగోండి గులాబీలు రేటు మాట్లాడుతున్నాము. ఇక్కడ ఈ స్టాల్లో చాలా బాగున్నాయి. రకరకాల గులాబీలు ఉన్నాయి. అస్సలు ఒక్క రూపాయి కూడా తగ్గడం లేదండి. ఇక వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు కదండి. నేనేమో చూస్తున్నాను ఏ పూల కుండి బాగుంది అనేసి చూస్తున్నాను. 600 చెప్పిండ్రు, 300కి ఇచ్చిండ్రండి ఒక్కొక్క కుండి. నేను కలర్ తీసుకున్నాను. ఒకటి పింకు, రెడ్. ఆటోలో వచ్చేసినామండి. ఆటో బుక్ చేసుకొని ఆటోలో పెట్టుకొని వచ్చేసినాం.